దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందస్సముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము. ప్రార్థన చేసుకుందాం. ఇటు వాక్యాన్ని దేవుడు మనందరి వీటిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఒకరు